అఖండ 2 ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి, బుకింగ్స్ లేవు. అసలు ఈ సినిమాకి ఏంటి ఈ పరిస్థితి, ఎందుకోసం ఇదంతా అంటూ ఫ్యాన్స్ మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే మనము ఆన్లైన్లో చూస్తున్న వరకే ఇంత బాధగా పడుతూ ఉంటే మరి రియల్గా థియేటర్ దగ్గర వెళ్ళి వాళ్ళు కావాల్సినటువంటి సెలబ్రేషన్స్కి ప్లానింగ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ సినిమాకి అసలు ఎందుకు ఇంత క్లిష్ట పరిస్థితి? సో ఖచ్చితంగా అఖండ 2 సినిమాకి ప్రాబ్లం తెచ్చుకుంది ఎవరు అంటే సినిమా నిర్మాతలే అనమాట. ఎందుకంటే రామ అచంట గోపీచంద్ అచంట గారు వీళ్ళు 14 రీల్స్ సంస్థతో ఆల్రెడీ బాలయ్యబాబు గారితో ఇంతకుముందు లెజెండ్ అనే సినిమా తీశారు. అదంతా ఘన విజయం సాధించింది. ఆల్మోస్ట్ 1000 రోజులు ఆడిన సినిమాగా రికార్డుకి ఎక్కిందనమాట. సో బాలయ్య గారి చరిత్ర అంటే ఆయన హిస్టరీలోనే ఒక మంచి ఫిలిం అది. సో దాన్ని ఎప్పుడూ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు బాలయ్య గారి ఫిలిం సర్కిల్లో. సో మరి అలాంటిది ఆ నిర్మాతలు మళ్ళీ వచ్చారు, అఖండ 2 తీసుకున్నారు, చేస్తున్నారంటే ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. కానీ ఒక నెల రోజులుగా పరిస్థితులు సరిగ్గా లేవన్నమాట. సినిమా ప్రమోషన్లు చేయడం కానీ, సినిమాని ప్రాపర్గా అప్డేట్లు ఇవ్వడం కానీ ఏమీ లేకుండా చాలా అంటే వాళ్ళు అప్డేట్ అవ్వలేదు అనుకున్నారు ఫ్యాన్స్ అంతా. కానీ వాళ్ళు కొంత ప్రాబ్లంలో ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారు. సో సినిమాని పంపిణీదారులకి, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిగ్గా మంచి రేటుకి అమ్మలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఇవ్వము, మాకు అంతకుముందు గతంలో మీరు చేసిన సినిమాలు కొన్ని సినిమాలు లాసెస్ వచ్చాయి, అవి పెద్ద హీరోలు అవనివ్వండి, చిన్న హీరోలు అవనివ్వండి, సో వాటికి బదులుగా మాకు ఇందులో తగ్గించి ఇవ్వండి అని చెప్పి అటు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అంటే ప్రింట్లన్నీ థియేటర్కి వెళ్ళిపోయినా కూడా డిస్ట్రిబ్యూటర్లు కొంచెం ఎదురు తిరగడం. అట్లాగే అంతకుముందు హీరోస్ సంస్థతో వాళ్ళు కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు, మహేష్ బాబు గారి అట్లా కొన్ని సినిమాలు కొలాబరేషన్ అయ్యి వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకుని అలా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఆ రిలీజ్ డబ్బులు కూడా పెండింగ్ ఉండిపోయాయి, అవి కూడా వీళ్ళు కట్టాలి. అలాగే ఇంకేవో పర్సనల్ అప్పులు కొంచెం, అలాగే ఈ సినిమా అఖండ 2 చేయడానికి చేసిన ఫైనాన్షియల్ అప్పులు మొత్తంగా కలిపి ఒక 80 కోట్ల దాకా ఆ పైనే ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అయితే సినీ పెద్దలు కొంతమంది, అలాగే బాలకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి కొంతమంది సో ఎంతో కొంత అది పూడ్చడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా దాని చుట్టూ లోపల ఏం జరుగుతుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదనమాట. సో అయితే ఆ అప్పులు అయితే ఒక్కళ్ళు ఇద్దరు తీర్చే అప్పు అయితే కాదు అది. సో మరి నిర్మాతలు కూడా ఈ సినిమా హిట్ అయితే అవి తీరుద్దాం అనుకున్నారనమాట. సో దాంతో వాళ్ళు చిక్కుల్లో పట్టడం జరిగింది. సో ఇంత స్టోరీ అయితే బాగా నడుస్తుందన్నమాట. మరి December 4th నైట్ సినిమా అయితే పడాల్సింది, మరి ఈరోజు December 5 ఇంకా మార్నింగ్ విడుదల లేదు అని చెప్పి ప్రొడ్యూసర్స్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట. సో మరి ఈరోజు సాయంత్రం కన్నా సినిమా ఉంటుందనే నమ్మకంతో అభిమానులు సెలవులు పెట్టి మరి థియేటర్ల దగ్గరే ఉండిపోయారు. సో అక్కడ ఆల్రెడీ థియేటర్లు ముస్తాబ్ చేసేసారు, వాటికి పూలదండలు వేసేసారు, డప్పు అలాగే స్టేజ్ సెటప్లు, డీజే స్పీకర్లు అన్నీ పెట్టారనమాట. మరి అలాంటి అభిమానులకి నిరాశ అయితే మిగిలింది. సో మరి పెట్టిన ఖర్చు అంతా మరి మళ్ళీ పోస్ట్ పోన్ అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ పై వారం ఎక్కడైనా రిలీజ్ అయితే మళ్ళీ అంత ఖర్చు మళ్ళీ పెట్టుకోవాలి కదా అభిమానులు. కొంచెమైనా అభిమానులు అంటే మీకు ఇది లేదా, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక నెల రోజుల ముందే క్లియర్ చేసుకుని పెట్టుకోవాలి కదా, సినిమాకి ముందు ఏంటిది అంటే అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బాలకృష్ణ గారు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, సో ఎప్పుడు కూడా ఇంత ఫైనాన్షియల్గా సినిమాలు ఆగలేదు అని చెప్పి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళు ఇంకా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారనమాట. సో ఇది కరెక్ట్గా జరిగింది, ఇలాగే జరగాలి అది ఇది అని చెప్పి. సో ఎందుకంటే అవతల వాళ్ళ హీరోకి వస్తే కానీ ఆ పరిస్థితి ఏంటనేది ఇవతల వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈ రోజు బాగానే ఉంటుంది, అది మన హీరోకి వచ్చిన రోజు వాళ్ళకి ఏంటనేది తెలుస్తుంది. సో అట్లా మరి ఈరోజు అఖండ 2 సినిమా ఇలా ప్రొడ్యూసర్స్ కారణం వల్ల డిలే అయ్యి మరి 5వ తారీఖు ఎండింగ్ లోపు రిలీజ్ అవుతుందా లేదా అనే సమస్యలు అయితే ఉంది. అంతకుముందు కూడా క్రాక్ సినిమా ఏదైతే ఉందో రవితేజ గారిది, అలా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి మార్నింగ్ అనుకున్న సినిమా అర్ధరాత్రి 10 గంటలకు విడుదలైందనమాట. సో మరి ఇదే డేట్కి రిలీజ్ అవ్వాలనుకున్న సెంటిమెంట్ ప్రకారం మరి ఈ సినిమా అంతా శివుడి మీద తీశారు కాబట్టి ఖచ్చితంగా శివయాగ్ నుండి December 5 పూర్తయ్యేలోపు విడుదలవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. మరి అన్నీ దాటుకుని మరి ఆ మద్రాస్ హైకోర్టు కేసు ఏదైతే పడిందో నిర్మాతల పైన, సో దాన్ని కూడా దాటుకుని అంతా మళ్ళీ బుకింగ్స్ ఓపెన్ చేసి హ్యాపీగా అభిమానులు ఈరోజు నైట్లో సినిమా చూసి ఇంటికి వెళ్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి చూడాలి అభిమానులు సక్సెస్ అవుతారో లేదో.